ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. కానీ చాలా శక్తివంతమైన కథ. మనం కోరుకునే సుఖవంతమైన జీవితం ఉంది కదా, దాని వెనక మనం ఎంత వెల చెల్లించాల్సి వస్తుందనేది చెప్పే కథ ఇది. ఈ కథ పేరేంటంటే స్వాభిమానానికి బంగారు గొలుసు అవసరం లేదు. ఈ కథ మొదలవటమే ఒక పెద్ద ప్రశ్నతో మొదలవుతుంది. అసలు మన జీవితంలో ఏది ముఖ్యం, ఏది ఎక్కువ విలువైంది? అంతా బాగుంది, సేఫ్గా ఉన్నామనుకునే సుఖమా, లేకపోతే ఎన్ని కష్టాలొచ్చినా సరే మనకి మనమే రాజు అనుకునే స్వేచ్ఛ? సరే, మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది? అది తెలియాలంటే రెండు విభిన్నమైన జీవితాల గురించి మనం తెలుసుకోవాలి. వాటి మధ్య ఉన్న తేడాలోనే మనకు జవాబు దొరుకుతుంది. ఇప్పుడు మనం ఈ కథలో ఉన్న రెండు ముఖ్యమైన పాత్రల దగ్గరికి వెళ్దాం. చెప్పాలంటే అవి కేవలం పాత్రలు కాదు, రెండు వేర్వేరు ప్రపంచాలు. మొదటగా సింహం. దాని పేరు లియో. గర్వానికి, ఆత్మవిశ్వాసానికి మారుపేరు. అడవిలో దానికి ఎదురే లేదు. ఎవ్వరికి భయపడదు, ఎవరే మాట వినదు. తనక్కావలసిన ఆహారాన్ని తానే రోజూ కష్టపడి వేటాడుతుంది. ఆ అడవికి, ఆ ప్రపంచానికి అదే రాజు. ఇక రెండో పాత్ర ఒక కుక్క. దీన్ని చూస్తే అబ్బో, ఎంత ఆరోగ్యంగా, బలంగా ఉందో అనిపిస్తోంది. ఓ యజమాని దగ్గరుంటోంది, కష్టమనేదే తెలీదు, హాయిగా సుఖంగా బతుకుతోంది. దాని మెడలో ఓ బంగారు గొలుసు కూడా ఉంది. అదో గొప్ప స్టేటస్ సింబుల్లాగా. చూశారుగా, ఈ రెండింటి జీవితాల మధ్య ఎంత తేడా ఉందో. ఒకవైపు స్వేచ్ఛ, సొంత కాళ్లపై నిలబడే సింహం. మరోవైపు సుఖం, కాని ఇంకొకరి మీద ఆధారపడి బతికే కుక్క. ఒకటి అడవి, మరొకటి ఇల్లు. ఈ తేడానే ఈ కథకు ప్రాణం. అలాంటిదే ఒకరోజు ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు అనుకోకుండా కలుసుకున్నాయి. అక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ల మధ్య జరిగిన ఒక సంభాషణే ఈ కథను ముందుకు నడిపిస్తుంది. కుక్కని అలా బలంగా, ఆరోగ్యంగా చూసి సింహానికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే వెళ్ళి అడిగింది, సోదరా, భలే ఉన్నావే, ఇంత బలంగా ఎలా ఉన్నావు? అసలు ప్రతిరోజూ నీకు ఇంత మంచి తిండి ఎలా దొరుకుతుంది అని. దానికి ఆ కుక్క చాలా గర్వంగా చెప్పింది, ఓ, దానికేముంది, నా యజమాని ఉన్నాడే కదా, ఆయనే చూసుకుంటాడు. నేను వేటాడాల్సిన పనే లేదు. నా లైఫ్ చాలా కంఫర్టబుల్ అని గొప్పగా చెప్పుకుంది. రోజూ వేట కోసం ఎంతో కష్టపడే సింహానికి ఈ మాటలు వినగానే వావ్ అనిపించింది. అసలు కష్టపడకుండానే భోజనం దొరకడమా? ఆ ఆలోచన దాన్ని చాలా ఆకర్షించింది. ఒక్క క్షణం బహుశా అలాంటి జీవితమే బాగుంటుందేమో అని కూడా ఆలోచనలో పడింది. కానీ ప్రతి సుఖం వెనుక ఓ వెలకట్టాల్సుంటుంది కదా. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఆ కుక్క అనుభవిస్తున్న సుఖం వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు బయటపడబోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా సింహం చూపు అకస్మాత్తుగా కుక్క మెడమీద పడింది. అక్కడేదో తేడాగా అనిపించింది సింహానికి. అంతే, ఆ చిన్న విషయమే కథ మొత్తాన్ని మార్చేసింది. అప్పటిదాకా ఉన్న కుతూహలం కాస్తా పోయి సింహం మొహంలో అనుమానం కనిపించింది. సూటిగా కుక్కను అడిగింది, ఒక్క నిమిషం, నీ మెడమీద ఆ గుర్తు ఏంటి, గాయంలా ఉందే అని. ఆ ప్రశ్నకు కుక్క కొంచెం తడబడింది. కాస్త ఇబ్బందిగా, నెమ్మదిగా చెప్పింది, అది నా గొలుసు వల్ల పడిన గుర్తు. నేను పారిపోకుండా ఉంటానని మా యజమాని రాత్రిపూటి నన్ను కట్టేస్తాడు. ఇన్నాళ్ళు ఆ సుఖం వెనుక దాగి ఉన్న బంధనం ఇప్పుడు బయటపడింది. ఆ మాట వినగానే సింహం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది, ఆలోచనలో పడింది. ఇప్పుడు దానికి అంతా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక నిర్ణయానికి రావలసిన సమయం వచ్చేసింది. సింహం గొంతులో ఇక ఆశ్చర్యం లేదు. చాలా గంభీరంగా అసలు విషయం గ్రహించి అడిగింది, అంటే కేవలం భోజనం కోసం నీ స్వేచ్ఛను తాకట్టు పెట్టావన్నమాట? అంతే, సింహం తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పేసింది. నేను కావాలంటే కొన్ని రోజులు ఆకలితో ఉంటానేమో, కాని నా స్వేచ్ఛను, నా స్వాభిమానాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోను అని చెప్పి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా గర్వంగా అడవివైపు తిరిగి వెళ్ళిపోయింది. సో, ఈ కథ మనకు చెప్పే నీతి చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్. మన చుట్టూ ఉండే సుఖాలు, సౌకర్యాలు ఇవన్నీ ఈరోజుంటాయి, రేపు పోతాయి. కాని స్వేచ్ఛ, ఆత్మగౌరవం అనేవాలా కాదు. అవే మనకు నిజమైన బలం. ఇక చివరిగా ఈ కథ మన ముందుక ప్రశ్నను ఉంచుతుంది. మెడలో వేసింది బంగారు గొలుసే కావచ్చు, కాని అది ఒక బంధనమైతే దాన్ని నిజంగా మనం ఒక బహుమతిగా చూడగలమా? ఆలోచించాల్సిన విషయమే కదా.